ఇక ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో గౌన్స్ చూద్దామండి. ఇప్పుడు ఈవినింగ్ వేర్కి మీరు ఎవరైనా వెడ్డింగ్కి వెళ్తున్నా, రిసెప్షన్కి వెళ్తున్నా, యూ కెన్ వేర్ ఇట్ ఆర్ ఈవెన్ అ బ్రైడ్ కెన్ టోటలీ వేర్ దిస్ సిల్వెట్ అండి. సో దిస్ ఈజ్ అగైన్ లైక్ అ నైస్ గ్రే కలర్, ఇంగ్లీష్ గ్రే, కానీ కొంచెం దీనిలో చూస్తే మీకు కొంచెం పర్పులిష్ మోవ్ టింజ్ మిక్స్ అయిన గ్రే కనిపిస్తుంది. ఇట్స్ అ డిఫరెంట్ గ్రేష్ మోవ్ కలర్. బాడీ చూస్తే టెక్స్చరింగ్ ఇచ్చాము, మోర్ అంతా ప్లీటింగ్ చేసాం. సో ఈ ప్లీటింగ్ చూస్తే ఇక్కడ నుంచి ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో వచ్చి ఇక్కడంతా ఇక్కడ కింద నుంచి ప్లీట్స్ చేసామండి. అండ్ దెన్ మొత్తం టెక్స్చర్ బాడీ మొత్తం టెక్స్చర్డ్గా క్రియేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ గివెన్ అ ఫుల్ వర్క్ ఎంబలిష్మెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్ కార్నర్ టు ఇక్కడ షోల్డర్కి వచ్చేలాగా ఎంబలిష్ చేసాం. సో ఈ ఎంబలిష్మెంట్లో చూస్తే యూ హ్యావ్ మొత్తం ఈ జామెట్రీ ప్లస్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని అండ్ దెన్ వీ హ్యావ్ యూస్డ్ కర్దానా స్టోన్స్ అన్నీ వెరీ ఇంట్రికెట్గా నీట్గా ఎంబలిష్ అయి ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఇది సపరేట్గా చేసి దెన్ వీ హ్యావ్ ప్యాచ్డ్ ఇట్ ఆన్ టు దిస్ అండి. సో యూ కెన్ సీ ద కట్ వర్క్డ్ ఎడ్జెస్ నీట్గా థ్రెడ్తో మొత్తం ఎడ్జింగ్ చేసాము. అండ్ దెన్ దీనిపైన ప్యాచ్ అయింది. అండ్ దెన్ స్లీవ్స్ కూడా వచ్చేసి స్లీవ్లెస్గా జస్ట్ దీనికి కూడా మళ్ళీ టెక్స్చరింగ్ చేసాం. ప్లీట్స్ ఇక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా మొత్తం ప్లీట్స్ తీసుకొని వీ హ్యావ్ క్రియేటెడ్ ద స్లీవ్స్. కింద హోల్ ఫ్లేర్ ఇస్ స్టడ్డెడ్ అండి. ఓవరాల్ బూటీస్ ఇచ్చాము విత్ స్టోన్స్ టు కీప్ ఇట్ లిటిల్ డిఫరెంట్ అండ్ బీ ఇన్ ద థీమ్ వీ హ్యావ్ యూస్ ద గ్రే కర్దాన్ ఓన్లీ అండి. సో కొంచెం ఆ వెస్టర్నైజ్ లుక్ వస్తుంది, ఇండో వెస్టర్న్ లుక్ వస్తుంది. అండ్ మొత్తం ఫ్లేర్ మొత్తం ఓవరాల్ బూటీస్ చేసి కింద వీ హ్యావ్ గివెన్ అ ఫ్రిల్ ఎడ్జింగ్ అండి. మొత్తం కింద మళ్ళీ ఫ్రిల్ డీటెయిలింగ్ ఇచ్చాము నెట్తోనే. అండ్ దెన్ ఇక్కడ చూస్తే అండి వీ హ్యావ్ గివెన్ అ డ్రేప్. ఈ డ్రేప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎలిమెంట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ నుంచి డ్రేప్ స్టార్ట్ చేసి వీ హ్యావ్ టేకెన్ ఇట్ బ్యాక్ అండి. వీ హ్యావ్ టేకెన్ ఇట్ బ్యాక్ ఇక్కడ వరకు ఇలా తీసుకొని ఇక్కడ వీ హ్యావ్ లెఫ్ట్ సమ్ fabric where you know it gives you a little more heavy and a grand look to the whole silhouette. So as a whole attire I think it's a very beautiful and a proper evening wear gown. మీరు అందరూ ఈ లేయర్డ్ గౌన్స్ రీసెంట్గా చూస్తూనే ఉండుంటారు. సో దీస్ ఆర్ రియలీ ఇన్ ట్రెండ్ అండి. సో వీ హ్యావ్ డన్ లైక్ లాట్ ఆఫ్ లేయరింగ్, బట్ లేయర్స్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ హెస్ టు బి డన్ వెరీ నీట్లీ అండి. నీట్గా చేయకపోతే అది కొంచెం కిడ్డిష్ లుక్ వచ్చి ఇట్ డజంట్ లుక్ రియలీ గుడ్ అట్ ఆల్. మీరు దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సంగీత్, రిసెప్షన్స్, వెడ్డింగ్స్, ఆఫ్టర్ లైక్ యునో కాక్టైల్ పార్టీకి కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది చూస్తే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ లేయరింగ్. ఇన్ని లేయర్స్, చాలా లేయరింగ్స్ చేసి అండ్ దెన్ మళ్ళీ కింద కూడా వీ హ్యావ్ అబౌట్ 3 layers అండి. సో ఇది నీట్గా మళ్ళీ సాటన్తో వీ హ్యావ్ ఫినిష్ ద ఎడ్జింగ్స్ విత్ డబుల్ సాటన్ ఎడ్జింగ్స్ ఇచ్చాము. అండ్ దెన్ ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ చూసినా కానీ మీకు అదే లుక్ వస్తుందండి. సో ఫ్రంట్ ఆర్ బ్యాక్ చూసినా కానీ మీకు అదే లుక్ వస్తుంది అండ్ లాట్ ఆఫ్ లేయర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ టూ ఇక్కడ ఒక ఎడ్జింగ్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఎందుకు ఇచ్చాము అంటే మీకు అన్ని లేయర్స్ ఉన్నట్టు కనిపిస్తాయి, బట్ దిస్ ఈజ్ ఓన్లీ 1 layer. సో దట్ ఇట్ మీకు ఎక్కువ లేయర్స్ ఉన్నట్టు ఫీల్ ఇచ్చి అండ్ దెన్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ అ డిఫరెంట్ లుక్ అండి. సో కమింగ్ టు ద బాడీ పార్ట్ ఆఫ్ ఇట్, ఇది అగైన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ సిగ్నేచర్ స్టడ్డెడ్ బ్లౌజ్ హౌ వి డిడ్. ఇది మొత్తం స్టడ్డెడ్ వేర్ వీ హ్యావ్ డన్ ఇట్ విత్ 4 కర్దానాస్ అండ్ ద స్టోన్ అండి. సో ఈ చిన్న బూటీనే మళ్ళీ వీ హ్యావ్ దగ్గర చేసి వీ హ్యావ్ క్రియేటెడ్ ద హోల్ బాడీస్ లుక్. అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ ఇట్ అన్ ఆఫ్ షోల్డర్, వేర్ ఆఫ్ షోల్డర్ పైన వీ హ్యావ్ గివెన్ ఇట్ లిటిల్ 3D ఎఫెక్ట్, క్రీపర్ లాగా వచ్చి. సో దిస్ ఈజ్ మీకు మనకి జామెట్రీలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వీ ట్రై టు క్రియేట్ అ లిటిల్ క్రీపర్ జామెట్రీ మిక్స్ చేద్దామని. సో ఇక్కడ క్రీపర్ లాగా క్రియేట్ చేసాం ఆఫ్ షోల్డర్ పైన. ఆఫ్ షోల్డర్ మనకు మామూలుగా మొత్తం ఆఫ్ షోల్డర్ కాకుండా ఇది యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ లిటిల్ ఆన్ టు యువర్ షోల్డర్ ఆల్సో. సో యూ వోంట్ ఫీల్ చాలా ఏదో ఆఫ్ షోల్డర్ ఉంది అనే ఫీల్ లేకుండా
it's koncham cutlo we have taken that way, and deenpaina we have given a little 3D effect where you can see the peach thread popping out, and ee anta element kuda zardozi tho em chesna gaani koncham pop out ayelaga we have given the detailing. So as a whole silhouette, I think it's like a really beautiful outfit for your weddings or any other occasions, or even if you have to meer evarana weddings attend cheyalanna for receptions or something meer tappakunda veskochu idi. So this is from our Talasa ane collection nunchandi, one of our recent collection nunchi chesna outfit. So this is a proper English blue color andi. This is a totally new and in color, and ma recent collection lo this is one new color which we have really which chala chestunnamu. So ikkada kinda flare paina vachi overall booties chinna pipes tho koncham different ga, anni booties same kaakunda different booties ichchemandi, like about 4 different booties overall flare paina we have done booties overall. Body chuste here we have a geometry effect andi, here and here, and ikkada sides lo kuda. So ikkada mirror image laga ikkada kuda chesamu, and then madhyalo vachi lines laga we have body lo lines laga chesi in the lines ikkada malli geometry effect vachelage alage teeskunnam lines anni. So మొత్తం కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేలాగా వెరీ న్యూ అండ్ ట్రెండీ ఉండేలాగా రెగ్యులర్ గౌన్స్ లా కాకుండా చేసాం. అండ్ దెన్ ద ఫ్రిల్స్ ఆర్ రియలీ ఇన్, అండ్ ఇప్పుడు యూజువల్గా కింద తీసుకుంటాము, బట్ ఇప్పుడు దీనికి ఏం చేసామంటే సైడ్లో అండ్ ఇక్కడ ఉన్న సిమ్ లైన్లో ఆ ఫ్రిల్ మొత్తం ఇక్కడ సైడ్లో తీసుకున్నామండి. సో మీకు ఆటోమేటిక్గా చాలా డిఫరెంట్ అండ్ యునో ట్రెండీ లుక్ వస్తుంది. సో యూ కెన్ it's a very fresh and fresh color and a very new design. So it's from a recent collection, so it's a perfect pick for your evenings. ఇది ఈ గౌన్ వచ్చేసి it's from a collection called Bloom andi. Bloom collection, Bloom అని ఎందుకు అంటే ఈ బాడీ మొత్తం చూస్తే ఈ ఫాయిల్ ప్రింట్తో ఫస్ట్ ఫ్లవర్స్ చేయించాం. సో బ్లూమ్ అంటేనే బ్లూమింగ్ ఫ్లవర్స్ లాగా, సో ఆ కాన్సెప్ట్ తీసుకొని మొత్తం ఫస్ట్ ఫాయిల్ ప్రింట్తో వీ హ్యావ్ క్రియేటెడ్ ద హోల్ బేస్ అంతా క్రియేట్ అయిన తర్వాత ఈచ్ ఫ్లవర్ని హైలైట్ చేస్తూ వెళ్ళామండి విత్ జర్దోజీ, బీడ్స్, నక్షి అంతా మిక్స్ మటీరియల్తో వీ హ్యావ్ టోటలీ హైలైటెడ్ ద హోల్ బేస్. హైలైట్ చేసిన తర్వాత మీకు మనకు ఆటోమేటిక్గా కొంచెం హెవీ లుక్ వస్తుంది. అండ్ దెన్ ఈ నెక్ లైన్ తీసుకుంటే వీ హ్యావ్ క్రియేటెడ్ అ ఫ్లాప్, వీ హ్యావ్ టేకెన్ లైక్ అ ఫ్లాప్ లుక్. ఇక్కడ నుంచి ఇలా స్లీవ్లెస్ గౌన్ లాగా ఉంటుంది, బట్ వీ హ్యావ్ గివెన్ అ ఫ్లాప్ ఆన్ ద టాప్. అండ్ మళ్ళీ ఆ ఫ్లాప్ పైన కూడా ఆ ఫ్లవర్సే మొత్తం ఆ ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఆ డిఫరెంట్ ఫ్లవర్స్ని మొత్తం మళ్ళీ వర్క్ చేసామండి విత్ సేమ్ కైండ్ ఆఫ్ మటీరియల్తో మొత్తం వర్క్ చేసాము. అండ్ ద ఫ్లాప్ ఇప్పుడు వెనకాల కూడా ఇట్ గోస్ ద సేమ్ వే అండి. అండ్ చూస్తే ఇట్స్ లిటిల్ అసిమెట్రిక్, ఒక సైడ్ ఏమో బ్రాడ్ ఉంది అండ్ ఇంకొక సైడ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అ లిటిల్ లెస్సర్. సో కొంచెం డిఫరెంట్ నెక్ లైన్ క్రియేట్ చేయడానికి అలా తీసుకున్నాము. అండ్ మీకు చెప్పినట్టు బ్యాక్ జిప్పర్స్ ఆర్ ద బెస్ట్. సో ఇలాంటి మెటల్ జిప్పర్ ఏంటంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ పాడు కూడా అవ్వవు. సో మెటల్ జిప్పర్ తీసుకోవడం బెస్ట్ అండ్ లుక్ కూడా వస్తుందండి. ఇట్ విల్ గివ్ యూ లిటిల్ మోర్ ఇండో వెస్టర్నిష్ లుక్. అండ్ దెన్ ఇప్పుడు ఫ్లేర్ తీసుకుంటే ఇట్స్ అ ఫుల్ ఫ్లేర్ అండ్ ఓవరాల్ బూటీస్ చేసి దగ్గర కొంచెం చేసి హెవీ లుక్ రావడానికి. అండ్ దెన్ కింద చిన్న ఫ్రిల్ డీటెయిలింగ్ 1 inch ఫ్రిల్ డీటెయిలింగ్ ఇచ్చాము. సో యూ కెన్ పిక్ లైక్ దిస్ అవుట్ఫిట్ ఫర్ మెహందీ, అండ్ మెహందీ పెట్టుకోవడానికి కానీ ఎనీథింగ్ ఆల్సో చాలా ఈజీగా ఉంటుందండి. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్